జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు వివేక్, పొన్నం, మేయర్ గద్వాల విజయలక్ష్మి, రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం నవీన్ను గెలిపించాలని పొన్నం కోరారు. 10 ఏళ్లుగా జూబ్లీహిల్స్ని అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ను రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అనేకమైనటువంటి ఓట్ స్టోరీ లేదా ఇతరత్ర అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అనేకమైనటువంటి తప్పుడు డిస్కషన్ పబ్లిక్ దృష్టిని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళు 10 సంవత్సరాలుగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేసీఆర్ గారు హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేసినారో బీకేఆర్ గారి తర్వాత అక్కడ ప్రజలకు గుర్తింపు ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల కాలంలో చాలా మందికి అక్కడ ఉండబడేటువంటి వారికి అనేక సమస్యలు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు, స్థానికంగా ఉండే అన్ని సమస్యలు పరిష్కరించడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అడిగిన వారందరికీ అర్హతలు వాళ్ళకి రేషన్ కార్డు, కొత్త కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, సన్న బియ్యం చరిత్రలో ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటే రాష్ట్రం ఇవ్వడం, మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఇవ్వడం, మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, తెలంగాణ సాధనకు మూల కారణమైనటువంటి నిరుద్యోగ యువతకు దాదాపు 65,000 ఉద్యోగాలు ఇవ్వడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందరికీ కూడా స్కీమ్లు కూడా ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నవీన్ యాదవ్ గారిని గెలిపియండి. నేను నా క్యాబినెట్ మొత్తం ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్ ఒక రోల్ మోడల్ గా